ద పేల్ లేడీ. ఈ కథ 1960లో జరిగింది. ఇంగ్లాండ్లో లూసీ మార్గర్ పేరుతో ఒక ఆవిడ ఉండేది. తను చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. లూసీ పేరెంట్స్ చనిపోయిన తర్వాత తను వాళ్ళ ఆంటీ మేరీతో కలిసి జీవిస్తూ ఉండేది. లూసీ ఒక ఫేమస్ పెయింటర్ కావాలని ఆశపడేది. ఒకరోజు లూసీ పెయింటింగ్ చేస్తూ ఉండగా మేరీ తన దగ్గరికి వచ్చింది. లూసీ, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నువ్వు పెయింటింగ్ నేర్చుకోవడం మంచిది. మేరీ ఆంటీ, నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. పక్క ఊర్లో మిస్సెస్ రోజ్ అనే ఒక ఆవిడ ఉంది. నాకు తన దగ్గర నేర్చుకోవాలనుంది. తను చాలా ఫేమస్ పెయింటర్. కానీ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. లూసీ, అలా అనకమ్మా. నా కోసం నీ కలల్ని పాడు చేసుకోకు. ఒక ఊర్లో నా చెల్లి యానా ఉంది కదా, నువ్వు తన దగ్గర ఉండొచ్చు. లూసీ తన సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లి పడుకుంటుంది. తను గాఢ నిద్రలో ఉండగా అప్పుడే తనకి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో లూసీ ఒక విచిత్రమైన గదిలో ఉంది. అక్కడ గోడలన్నీ తెల్లగా ఉన్నాయి. వాటిపైన నల్లటి మచ్చల గుర్తులున్నాయి. ఆ గోడపైన గోళ్లతో గీరిన గుర్తులు కూడా ఉన్నాయి. అసలు ఇది ఎలాంటి ప్లేస్? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హఠాత్తుగా ఉన్నట్టుండి తన మీద పైనుంచి రక్తం పడుతూ ఉంది. తను భయపడుతూ పైకి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు. కింద చూసేసరికి తన కాళ్ళు రక్తంలో మునిగిపోయి ఉన్నాయి. మొత్తం గదంతా రక్తంతో నిండిపోయి ఉంది. నన్ను కాపాడండి! ఆ రక్తం ఇంకా పెరిగిపోతూ ఉంది. తను పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వస్తుంది. అది ఓపెన్ చేసేసరికి బయట ఒక ఆవిడ గాలిలో తేలుతూ తన వైపు చూస్తూ ఉండడం కనిపిస్తుంది. తను చూడ్డానికి తెల్లగా కనిపిస్తుంది. ఇక తన నోటికి కుట్లు వేసి ఉన్నాయి. తన కళ్ళు నల్లగా కనిపిస్తున్నాయి. తన కనుగుడ్లు కనిపించవు. తను మెల్లమెల్లగా లూసీ వైపుకు వస్తూ ఉంది. ఎవరు నువ్వు? నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. లూసీ గదిలో ప్రవహిస్తున్న రక్తంలో పడిపోతుంది. తను భయంతో వణికిపోతూ ఉంది. తను మెల్లమెల్లగా లూసీ దగ్గరికి వస్తూ ఉంది. తన చేతుల్ని లూసీ మెడ మీద పెట్టబోతూ ఉండగా లూసీకి కళ్ళు తెరుచుకుంటాయి. లూసీ నిద్ర నుంచి లేచి భయంతో తన మెడని చెక్ చేసుకుంటుంది. వద్దు, నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. అప్పుడే మేరీ పరిగెత్తుకుంటూ తన గదిలోకి వచ్చింది. ఏమైంది లూసీ? పీడకలేమైనా వచ్చిందా? అవునండి, చాలా భయంకరమైన కళ. అంత భయంకరమైన రూపాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. నువ్వేం భయపడకమ్మా. సరే, ఈ రోజు నేను నీ దగ్గరే పడుకుంటాను. ఎలాగో రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. మరుసటి రోజు లూసీ మేరీకి వీడుకోలు చెప్పి పక్క ఊర్లో ఉన్న మేరీ సిస్టర్ యానా దగ్గరికి వస్తుంది. లూసీ, రామ్మా, నేను నీకు నీ గదిని చూపిస్తాను. మిస్సెస్ రోజ్ తో నేను మాట్లాడాను. తను రేపటి నుంచే నీకు పెయింటింగ్ నేర్పించడానికి ఇక్కడికి వస్తుంది. అవునా ఆంటీ? థ్యాంక్ యూ. యానా లూసీకి గదిని చూపించడానికి వెళ్తుంది. తను గది తలుపులు తెరవగానే లూసీ ఆ గదిని చూసి చాలా కంగారు పడుతుంది. తను కలలో ఏ గది అయితే చూసిందో ఆ గది అచ్చం అలాగే కనిపిస్తుంది. తెల్లటి గోడలు, గుండ్రంగా ఉన్న నల్లటి మచ్చలు, ఇక ఆ కిటికీ. లూసీకి ఆ రూపం గుర్తొచ్చి సైలెంట్ గా ఉండిపోతుంది. నీ గది ఎలా ఉంది లూసీ? చాలా బాగుంది ఆంటీ. లూసీ యానాకి తనకొచ్చిన కల గురించి అసలు చెప్పదు. కానీ ఆ రాత్రి తను ఆ గదిలో చాలా కష్టంగా పడుకుంటుంది. మరుసటి రోజు తన క్యాన్వాస్ ని, కలర్స్ ని టేబుల్ మీద పెట్టి వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే బయట ఎవరో డోర్ నాక్ చేశారు. హలో మిస్సెస్ రోజ్, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీ దగ్గర పెయింటింగ్ నేర్చుకోవడం నా అదృష్టం. రోజ్ లోపలికి రాగానే తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి. లూసీకి ఏమీ అర్థం కాదు. నాకు కూడా నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. రోజ్ వెనక్కి తిరగగానే తను ఆ భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. ఎలా అంటే లూసీ కలలో చూసినట్టుగా. లూసీ చాలా భయపడిపోతుంది. రోజ్ బాడీ నేల మీద పడిపోయి ఉంటుంది. తను స్పృహ కోల్పోయింది. తను లూసీకి దగ్గరగా వచ్చి అందమైన లూసీ మొహం మీద తన గోర్లతో భయంకరంగా గీరేస్తుంది. యానా తలుపు నాక్ చేస్తుంది. దాంతో ఆ భయంకరమైన రూపం మాయమైపోతుంది. యానా తలుపు తీసేసరికి రోజ్ నేలపైన పడిపోయి ఉండడం చూసింది. ఇక వాళ్ళ మొహాల మీద గీరి ఉండడం కనిపిస్తుంది. ఏమైంది లూసీ? ఇదంతా ఎవరు చేశారు? తన రూపం అచ్చం బేల్లాగా భయంకరంగా ఉంది. యానా షాక్ అయిపోతుంది. ఏంటి, తను పేల్లాగా ఉందా? అంటే తను మళ్ళీ వచ్చేసింది. కానీ అసలు తను ఎవరు? ఎందుకు ఇలా చేస్తుంది? నేను ఇక్కడికి రావడానికి ముందు తను నా కల్లో కూడా వచ్చింది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఎవరైనా అందమైన అమ్మాయి రోడ్డు మీదకి వచ్చిందంటే తన మొహం మీద దాడి చేసేది. పోలీసులు కూడా గట్టిగా ప్రయత్నించారు అసలు దాని వెనక ఎవరున్నారు అని. కొన్ని నెలల తర్వాత ఆ రహస్యం బయటకొచ్చింది. ఆ పని చేసింది లిల్లీ అనే ఒక ఆవిడ. తను చూడటానికి అస్సలు అందంగా ఉండదు. తను చూడటానికి పేల్లాగా ఉండేది. తన మూతికి కుట్లు ఉంటాయి.
ఎందుకంటే తన చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ అయింది. తన మెంటల్ కండిషన్ కూడా బాగోలేదని ఒక డాక్టర్ చెప్పారు. తన రూపం కారణంగా అందరూ తనని ఏడిపించేవారని. అందుకే తను అందంగా కనిపించే అమ్మాయిల మీద దాడి చేస్తూ ఉండేది. పోలీసులు జైలుకి తీసుకువెళ్తుండగా జనాలందరూ రాళ్లతో కొట్టి తనని చంపేశారు. అప్పట్నుంచి తన ఆత్మ కూడా అందమైన అమ్మాయిల మీద దాడి చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. పైగా వాళ్ళని చంపేస్తుంది కూడా. లూసీ, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తను నిన్ను కూడా చంపేస్తుంది. రోజ్ కూడా స్పృహలోకి వస్తుంది. వాళ్ళ పేల్లేడి గురించి మాట్లాడుకోవటం విని చాలా కంగారు పడిపోతుంది. మేడం, మీరు కూడా వెళ్ళిపోండి. లేదే అనా, మన ముగ్గురం కలిసే దాన్ని ఎదిరిద్దాం. తను మనల్ని చూసి కొళ్ళుకుంటుంది కదా, మనం తనని అదే వలలో ఇరుక్కునేలా చేద్దాం. అనా, నువ్వు వెళ్ళి ఫాదర్ దగ్గర నుంచి హోలీ బాటిల్ తీసుకొనిరా. నాకు బాగా తెలుసు ఆ పేల్ లేడీని ఎలా అంతం చేయాలో. లూసీ, యానా కూడా ధైర్యం తెచ్చుకుంటారు. ఆ రోజు సాయంత్రం లూసీ అందమైన డ్రెస్ వేసుకుంటుంది. చాలా అందంగా మేకప్ కూడా అవుతుంది. ఇక తనంతాను అద్దంలో చూసుకుంటూ ఉంది. లూసీ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. లిల్లీ మనిద్దరిని చూస్తే చాలా కుళ్ళుకుంటుంది. పేల్ లేడీ కిటికీలో నుంచి వాళ్ళిద్దరి అందాన్ని చూసి చాలా కోపం తెచ్చుకుంటుంది. తను ఎంత కోపంగా ఉందంటే ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగిలిపోతాయి. తను వాళ్ళిద్దరి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. దగ్గరగా వచ్చి తన విరపోసిన జుట్టుతో వాళ్ళ మొహం మీద విసిరి కొడుతుంది. లూసీ మొహం మెల్లమెల్లగా మండటం మొదలు పెడుతుంది. తను భయంతో గట్టిగా అరుస్తుంది. పేల్ లేడీ తన గోర్లతో లూసీ ఒళ్ళంతా గీరుతూ ఉంది. లూసీ ఆ బాధని తట్టుకోలేకపోతుంది. తనక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ లేడీ తన అమ్మని పట్టుకొని గట్టిగా నేల మీదకి తోసేసింది. తన చేతుల్ని పొడుగ్గా చాచి లూసీ మెడను పట్టుకొని పైకి వెళ్ళింది. నేను నీ అందమైన మొహాన్ని నాశనం చేసేస్తాను. లూసీ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూ ఉంది. ఇప్పుడే రోజ్ మంత్రాన్ని చదవటం మొదలు పెడుతుంది. పేల్ లేడీ చెవుల్లో నొప్పి రావడం మొదలైంది. దాంతో తను అరవడం మొదలు పెట్టింది. నీకు ఎంత ధైర్యం! తను ఇంకా భయంకరమైన రూపంలోకి మారిపోయి రోజ్ ని కిందకి తోసేస్తుంది. కానీ రోజ్ మంత్రాలు చదవటం అస్సలు ఆపదు. పేల్ లేడీ తన గొంతును కూడా గట్టిగా ఒత్తుతూ ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ హోలీ స్పిరిట్ అండ్ కండమ్ యూ టు హెల్. రోజ్ మొహం అంతా పసుపచ్చగా మారిపోతుంది. అప్పుడే వెనకగా యానా వచ్చింది. పేల్ లేడీ పైన హోలీ వాటర్ చల్లుతుంది. దాంతో పేల్ లేడీ తప్పించిపోతుంది. తను రోజ్ ని వదిలేసి యానా వైపుగా ముందుకు వస్తూ ఉంది. అప్పుడే యానా తన మెళ్ళ క్రాస్ లాకెట్ వేసేస్తుంది. తను బాధతో అల్లాడిపోతూ ఉంది. ఇక మెల్లమెల్లగా కాళ్ల దగ్గర నుంచి మాయమైపోతూ ఉంది. లూసీ పైన తన ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంది. మెల్లమెల్లగా పేల్ లేడీ పూర్తిగా మాయమైపోయింది. ఈ విధంగా ఆ పేల్ లేడీ అంతమైపోతుంది.